ముందుగా నా పేరు పొనుగోటి రామగోపాల్చారి, మా భార్య మానస, నా కొడుకు నిరంజన్. నిన్న మా ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చి రావడం వల్ల ఈ మీడియా మిత్రులు అందరూ, మళ్ళీ అలాగే పోలీసు వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, ప్లస్ పేపర్ రిపోర్టర్స్ వీళ్ళందరూ చాలా సహకరించారు. ముందుగా ఈ సోషల్ మీడియా వాళ్ళకి, మీడియా మిత్రులకి అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పోలీస్ వాళ్ళకి కూడా నిన్న చాలా కృషి పడ్డారు. మొన్న నైట్ నుంచి మా ఇంటికాడ చాలా నైట్ అంతా స్పెండ్ చేసి ఇవన్నీ చూసుకొని, బందోబస్తు అంతా చూసుకొని, పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీడియా మిత్రులు కానీ, పోలీసు వాళ్ళు కానీ, పేపర్ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళు చూసుకొని వారిని మంచిగా వచ్చి పోయేదాకా వాళ్ళతోని మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. జనసేన నాయకులు వీళ్ళు కూడా గత 3 రోజుల నుంచి మా ఇంటికి వచ్చి మా బాబు పరిస్థితి, సార్ వస్తుండని మా ఇంట్లో పరిస్థితి, కింద మొత్తం మా గల్లీ అవంతా వాళ్ళు చూసుకొని, సార్ వస్తుండని వాళ్ళు నిద్రాహారాలు మానేసి, తిండి చికెన్ వండేసి మా ఇంటి చుట్టూ తిరుగుతూ జనసేన నాయకులు రాకేష్ కానీ, పృథ్వీ అన్న కానీ, అలాగే రామ్ చరణ్ కానీ, ఇంకా కొంతమంది మర్చిపోయా, వాళ్ళందరికీ నేను వాళ్ళందరికీ నేను రుణపడి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను శిరస్సు వంచి మీ అందరికీ, మీడియా మిత్రులకి, పోలీసు వాళ్ళకి, అలాగే పేపర్ వాళ్ళకి, జనసేన నాయకులకి నా శిరస్సు వంచి నేను పాదాభివందనాలు చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ చాలా సంతోషము. మా కోసం చాలా కృషి చేశారు. సోషల్ మీడియా కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ అందరూ మాకు చాలా సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. సారు మాకు కలవడం వల్ల నా కొడుకు చాలా సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు సంతోషం మేము కళ్ళల్లో చూడగలిగినాము. సారు చాలా మా ఇంటికి రావడం చాలా విశేషకరమైంది. మా కోసం ఒక సాధారణ వ్యక్తిలాగా, ఒక మంచి వ్యక్తిలాగా, ఒక తండ్రి హోదాతోనే వచ్చాడు ఆయన. మాకు ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. బాబు ఆరోగ్యపరంగా కానీ, ఈ సార్ రావడం వల్ల మంచి డాక్టర్స్ కూడా ఆయన అభిమానులందరూ చూడడం జరిగింది. వాళ్ళు కాల్స్ చేసి బాబు ట్రీట్మెంట్కు సంబంధించింది దగ్గరుండి మేము ఇంటికి వచ్చి చూసి చేస్తామని అనడం జరిగింది. బాబుకి ఎటువంటిది ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉంటున్నాడు. కాబట్టి బాబు ఆరోగ్యం పట్ల మాది బాధ్యత. బాబు ఇంకా మంచిగా ముందుకు వస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అనేసి మాకు చెప్పడం జరిగింది. బాబు అలానే బాబు అడిగిన ఏమైతే కోరికలు ఉన్నాయో వెంటనే సార్ మాకు వాళ్ళ సోషల్ మీడియా తరపున, వాళ్ళ అభిమానుల తరపున వెంటనే మాకు బాబుకు ట్యాప్ పంపించడం జరిగింది. అలానే అడిగిన కుక్క పిల్లను కూడా పంపించడం జరిగింది. దానితో బాబు ఇంకా హ్యాపీగా నవ్వుతూ వెంటనే చెల్లించి హ్యాపీగా వాళ్ళ ముందే నవ్వుకుంటూ, ఓపిక లేకున్నా కూడా దానికి ఒక నేమ్ కూడా పెట్టుకోవడం జరిగింది. వెంటనే ర్యాక్స్ అని కూడా అనౌన్స్ చేసుకున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. తన తరపున కూడా హ్యాపీగా ఉన్నా అని చెప్పమని మీకు పంపించారు. అసలు బాబు పరిస్థితి ఏంది, ఏ టైం నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లున్నాడు, ఏంది బాబుకు సంబంధించినవన్నీ అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలా దగ్గరుండి చూసుకోవడం, చాలా ఎమోషనల్గా కూడా సారు బాధపడి కళ్ళల్లో నీళ్లు తీసుకోవడం కూడా జరిగింది. అలానే బాబుతో మాట్లాడుతుండే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అలానే ఆయన బాధ గుర్తు చేసుకొని కూడా బాధపడడం జరిగింది. అలానే బాబు కోరికలు ఏంటో అడిగి తెలుసుకున్నాడు. అవన్నీ నెరవేర్చుతామని తన ఉన్న పిఏ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంటనే కొన్ని తీర్చాడు. అలానే మా మమ్మీ ఇట్లా వర్క్ చేసింది, మా డాడీ ఇట్లా చేసేది అనగానే మాకు క్యాంటీన్లో వర్క్ చేసినాము అంటే అది పెట్టిస్తాము, అది నువ్వు పెట్టుకో, నేను పెడతాము, మేము ఖర్చు పెడతాము, నువ్వు పెట్టుకో అమ్మా అని ఒక తండ్రిలాగా భరోసా ఇవ్వడం జరిగింది. మాకు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది. మాకు తెలియని డాక్టర్స్ ఇప్పుడు తన అభిమానులు అయితే ఎవరైతే ఈ సోషల్ మీడియాలో పెట్టారో తను వచ్చి మా బాబుని చూడడం జరిగింది కదా, తన అభిమానులు వెంటనే స్పందించి పెద్ద డాక్టర్స్ వెంటనే మేము ఇట్లా చేస్తాము, బాబుకు ప్రతి ట్రీట్మెంట్ ముందు చేస్తాము, బాబు లేచి నిల్చొని నడుస్తాడు, అలానే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి చేయడం మా బాధ్యత అనేసి వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చిపోయాక కూడా జనసేన నాయకుల్లో మా పృథ్వీ అన్న కానీ, రాకేష్ అన్న కానీ ఇవాళ మార్నింగ్ కూడా స్పెషల్ డాక్టర్ అంటారు, స్పెషల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆయనతోని మా బాబు విషయం వాళ్ళు ఇద్దరు చర్చించి
అది ఫోన్ ద్వారా చర్చించారు లేదా డైరెక్ట్ చర్చించారో మాకు తెలియదు, కానీ చర్చించారంట పృథ్వీ అన్న కానీ రాకేష్ అన్న కానీ. ప్రత్యేకంగా ఆ డాక్టర్ మాకు ఇవాళ మార్నింగ్, ఆయన చాలా బిజీలో ఉంటాడంట, ఆయన ఇవాళ మార్నింగ్ మాకు కాల్ చేశాడు. కాల్ చేసి ఆ డాక్టర్ కూడా మాకు 1.5 అవర్ మాట్లాడి బాబు పరిస్థితి తెలుసుకొని బాబుని ఎలాగైనా మనం ఎట్లయినా బాబుని క్యూర్ చేద్దామని చెప్పారు. దీనికి డాక్టర్ కాల్ చేసే దానికి కారణం కూడా దీనికి పృథ్వీను రాకేష్ వాళ్ళు సార్ వచ్చి పోయాడు కదా మాకు అయిపోయిందని కూడా అనుకోకుండా మా బాబు వల్ల పట్టించుకొని వాళ్ళు ప్రతి ఒక్క మూమెంట్ ప్రతి ఒక్క డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. దానికి కూడా మేము చాలా రుణపడి ఉన్నాము. అలానే ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాబు అలానే ఆ స్టైలే మెయింటైన్ చేసేది. బాబు ఈవెన్ హెయిర్ స్టైల్ కూడా ప్రజెంట్ సార్ వచ్చిన స్టైల్ బాబుది కూడా అదే ఉంది. విజువల్స్ కూడా మీకు అదే కనిపించింది. బాబు వెంటనే అసలు అదే స్టైల్. గబ్బర్ సింగ్ అంటే ఫస్ట్ మూవీ బాబుకు ఊహ తెలిసినాక వచ్చిన ఫస్ట్ మూవీ గబ్బర్ సింగ్. అది చూడగానే అదే స్టైల్లో డ్రెస్ వేసుకోగానే వెంటనే ఆయనకు నవ్వొచ్చి నువ్వు నేను ఒకేలాగా ఉన్నాం చిన్న గబ్బర్ సింగ్ అనేసి. నెక్స్ట్ మూవీ కూడా రిలీజ్ కాగానే చీఫ్ గెస్ట్ నువ్వే అనేసి కూడా చెప్పడం జరిగింది, OG2 అని. కానీ ప్రొడ్యూసర్ కానీ ఎక్కడ ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉన్నారట, అది కూడా మా బాబు చెప్పగానే నీకు ఇంత తెలుసా అని ఆయన ఆశ్చర్యపోయి నవ్వడం జరిగి వెంటనే ఎమోషనల్ అయిపోయింది. ఇలాంటి వ్యక్తి ఇలా అయిపోయింది అనేసి చాలా బాధ ఇచ్చింది. అలాగే ప్రొడ్యూసర్ మన గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ మన బండ్ల గణేష్ గారు కూడా అనౌన్స్మెంట్ చేశారంట. అది కూడా ఇవాళ వస్తారో ఎప్పుడు వస్తారో మాకు కూడా తెలియదు. మీడియా మిత్రులకు ఫస్ట్ తెలిసాక మాకు తెలుస్తుంది. ఆ సార్ కూడా వస్తా అని చెప్పారు, 5 lakhs ఏమో డొనేట్ చేస్తా అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు, ట్విట్టర్లో కూడా పంపించారు. అది కూడా వచ్చాక కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. పవన్ని చూడగానే ఏడవలేదు సార్. ఆయన ఫేస్లో ఒక ఫీలింగ్, అంటే పవన్ సార్ మా ఇంటికి వచ్చిందనే ఫీలింగ్ లేదు, ఒక కొండగట్టు అంజన్న స్వామి మా ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అయిపోయాడు. ఆయన ఫేస్లో ఫీలింగ్, మా బాబు ఫేస్లో ఫీలింగ్ మేము చూసాం కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగా ఫీలింగ్ లేదు సార్కి, మా బాబుకి. ఒక కొండగట్టు అంజన్న స్వామి పవన్ కళ్యాణ్ సార్ రూపంలో వచ్చిండన్నట్టుగా వచ్చిండు. అతను కూడా మీరు విజువల్స్ ఫొటోస్ చూసినట్టున్నారు. మా ఇంట్లో ఎంట్రన్స్ ఇప్పుడు అది ప్రసాదం పట్టుకొని వచ్చారు కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినట్టు లేదు మాకైతే. ఒక అంజన్న స్వామి డైరెక్ట్ దర్శనం ఇస్తే ఎట్లా మాకు వస్తారో అలా ఆ విధంగా వచ్చాడు మా దగ్గరికి. నా పేరు గాదే పృథ్వీ, జనసేన పార్టీ స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఉమ్మడి వరంగల్ జిల్లా. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న హనుమకొండ హనుమాన్ నగర్కి చెందినటువంటి నిరంజన్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు హనుమకొండ తన ఇంటికి వచ్చి పరామర్శించి వారికి భరోసా కల్పిస్తూ, అదేవిధంగా అతని కోరికలు ఏదైతే కోరిండో అవన్నీ వెంటనే ఒక గంటల్లోపే తీరుస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో సహా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక వెండి ప్రతిమను కూడా వారికి అందజేయడం జరిగింది. నిరంజన్ యొక్క ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పి మన ఓరగల్లు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గల ముఖ్య కారణం మన వరంగల్ మీడియా మిత్రులు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని భద్రతాపరంగా కట్టుదిట్టమైనటువంటి ఒక చర్యలు చేపడుతూ సహకరించినటువంటి వరంగల్ పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇందులో భాగంగా మా పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆనందాన్ని మీతో వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా నిరంజన్ కూడా ఎంతో తన గత ఆరోగ్య పరిస్థితులను కూడా చూస్తే ఇప్పుడు కొంచెం మెరుగైనట్టు కూడా కనిపిస్తూ ఉందని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. తనకు ఏదైనా కూడా ఇష్టమైన అన్ని చేసి పెడితే తను కొంచెం ఎగ్జైట్ అవుతూ ఇంకా తన అనారోగ్యాన్ని